దేవుడి స్తోత్రాలండి. మనము లోకంలో ఉన్నాం. ఏ లోకంలో? భూలోకంలో ఉన్నాం. ఒకప్పుడు ఎక్కడుండే వాళ్ళం? మనము పరలోక రాజ్యంలో ఉండేవాళ్ళమని ఎవరు తెలుసు? క్రైస్తవులకు ఒక్కళ్ళకే తెలుసు, ఇంకెవరో తెలియదు. ఒకప్పుడు పరలోక రాజ్యంలో ఉండేవాళ్ళము, మనకి జనన మరణాలు లేవు, మనము నీతిమంతులము, పరిశుద్ధులము. అయితే భూలోకంలో పడిపోయాం, లేక సాతాను మమ్మల్ని పడగొట్టింది. అందుకు మేము లోకస్తులుగా మారిపోయాము. అయితే మహాతండ్రి రానే వచ్చాడు, పాపాన్ని కడగనే కడిగాడు, మనోనేత్రం తెరనే తెరిచాడు, ఆత్మజ్యోతిని వెలిగించాడు. నేను తిరిగి పరిశుద్ధుడుగాను పవిత్రుడుగాను పరలోక రాజ్యానికి వెళ్తున్నాను అని క్రైస్తవుడికి ఒక్కడికే తెలుసు. ఈ భూలోకంలో పుట్టిన ఏ మానవుడికి పరలోక రహస్యం కానీ పరలోకస్తులు కానీ దేవుని యొక్క మహిమ కానీ తెలియదు అని ఎవరు చెప్పారు? పౌలు గారు చెప్పారు ఈ మాట. ఎందుకు చెప్పాడు పౌలు గారు? వాదించేస్తున్నారు, మేము ఇంత నిష్ఠగరిష్ఠగా ఉన్నాము, మేము ఇంత యథార్థపరులుగా ఉన్నాము, మాకు వేదాలు ఎన్నో తెలుసు, మేము చిన్నప్పటి నుంచి పుట్టుక నుంచి మేము చాలా నీతిమంతులము, చాలా యథార్థపరులము, మేము పాపం చేయలేదు, మేము అసలు ఎక్కడ వ్యభిచారం చేయలేదు, మేము చాలా నీతిమంతులుగా ఉన్న పుట్టుకతో నుంచి ధర్మశాస్త్రం పఠిస్తాం, శుద్ధి చేయించుకున్నాం. కానీ ఈ అన్యజనాంగము మరి వాళ్ళలాగా పరలోక రాజ్యానికి వెళ్తారు, వాళ్ళలాగా నిత్యరాజ్యానికి వెళ్తారు అని అపోస్తలుడు పౌలు గారిని వాదించడం ప్రారంభించారు. చూద్దామండి, హెబ్రేలు 9:27 మనుషులు ఒక్కసారి మృతి పొందవలెనని నియమించబడెను. ఆ తరువాత తీర్పు జరుగును. అలాగుననే క్రీస్తు కూడా అనేకల పాపములకు భరించుటకు ఒక్కసారే అర్పించబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండి వారిని రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఇప్పుడు ఒక మాట చెప్తాడు పౌలు గారు. అయ్యా, ఆయన వచ్చినప్పుడు పరలోక రాజ్యానికి వెళ్తారని లేఖనాలు చెప్తున్నాయి కదా. పరలోకానికి భూలోకంలో పడ్డవాళ్ళు, మనుషులుగా మారిపోయిన వాళ్ళు, లేక పాపులుగా మారిపోయిన వాళ్ళు ఆయన దర్శనాన్ని పొందినప్పుడు వారందరూ కూడా పాప విమోచన పొంది పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళకి తీర్పు లేదని చెప్పాడు కదా. మరి నేను కూడా మీలోనే పుట్టాను, నేను కూడా మీలాగనే నమ్మాను, నేను కూడా సమాధి పెట్టిలో ఉంటాను. మోషే గారు ఉన్నారు, లేకపోతే ఆయన పెద్ద ఆయన అబ్రహాం తండ్రి గారు ఉన్నారు, మరి ఆయన వచ్చేదాకా అందులో ఉంటారని చెప్పారు కదా. కానీ ఇప్పుడు నాకేం జరిగిందంటే ఆయన దర్శించాడు, నా ప్రాణం ఆత్మ విమోచించబడింది, ఇప్పుడు నేను మరణిస్తే పరలోక రాజ్యానికి వెళ్తున్నాను సవాల్ అన్నాడు. మీరు కరెక్టే ఒకటి చెప్తున్నారు, ఆయన పుట్టినప్పుడు ఇశ్రాయేలు పరలోక రాజ్యానికి వెళ్తారని చెప్పారు. ఏమో, నేను కూడా అలాగే నమ్మాను, నేను కూడా అదే నమ్మిక కలిగి ఉన్నాను, నేను కూడా దేవుడు వచ్చినప్పుడు వెళ్తానులే అనుకున్నాను. కానీ నేను ఆయన అడగలేదు, అయ్యా నన్ను రక్షించు, నా పాపాలు కడుగు, నేను పరలోకానికి వచ్చాను, నీ దర్శన భాగ్యాన్ని అయ్యి నన్ను పరిశుద్ధపరిచి పరలోక రాజ్యం చేర్చిన ఆయన అని నేను అడగలేదు ఆయన్ని. కానీ ఆయన ఏం చేశాడంటే గొప్ప అద్భుతంగా ఆయన పుట్టాడు. కానీ పుట్టినప్పుడు మన ఎవ్వరికీ తెలియకుండా ఏం చేశాడైనా? అనేక మందిని రక్షించిన వాడు, అనేక అద్భుతాలు చేసినవాడు, అనేక సూచికలు చేసినవాడు, లాజరును సమాధి నుంచి లేపినవాడు, యాయీరు కుమార్తెను పాడి మీద దింపినవాడు, గుడ్డోడికి కళ్ళు ఇచ్చినవాడు, మోగవాడితో మాట్లాడించినవాడు, అయ్యా రక్తస్రావణ వ్యాధిని రక్షించినవాడు,
10 మంది కుష్ఠవ్యాధులను బాగు చేసిన వాడు, అనేక అద్భుతాలు చేసిన యేసయ్య తన మీదకి వాళ్ళ దండయాత్ర ఎత్తుతుంటే ఏం మాట్లాడలేదు, నోరు ఇప్పలేదు. నోరిప్పక వదకొచ్చిన గొర్రెలాగా ఉన్నాడు. ఎందుకు వచ్చాడు ఆయన అలాగా? ఎందుకు మీరు సిలువెత్తని మాట్లాడలేదు? ఎందుకు మీరు అవమానపరచిన మాట్లాడలేదు? ఎందుకు మీరు మొక్కమే ఉమ్మొత్తున మాట్లాడలేదు? ఆయన స్వయంగా సులుమాన పొందడానికి వచ్చాడు కదా. లేఖనాలు మీకు తెలియదా? లేఖనాలు మీరు చూసుకోలేదా? లేఖనాలు ఏం రాయబడింది? ఆయన నరుడిగా పుడతాడు, ఆయన మరి సులుమానం పొందాడు, ఆయన తిరిగి లేస్తాడు, మరి ఆయన పిల్లల్ని విమోచించుకోవడానికి రాసే లేఖనాలు ఉన్నాయి కదా. లేఖనాలు చూసుకున్నారు కదా. సిలువ వేశారు కదా. సిలువ ఏమైనా పాపం చేశాడా? ఏమైనా పాపం చేశాడా? ఏమైనా అవమానపరిచాడా? మరి మీరు సిలువ వేశారు కదా. సిలువ వేసిన తర్వాత లేచాడు కదా. లేచి ఏం చేశాడు ఆయన? ఏం చేస్తున్నాడు? చనిపోయాడు ఆయన. ఆయన చనిపోతాడు. ఆయన ఎవరో సర్వశక్తిమంతుని దేవుడు కదా. మరి ఎందుకు పుట్టాడు? ఆయన పిల్లల కోసం శరీరానికి వచ్చాడు కదా. పరిశుద్ధుడిగా పుట్టాడు కదా. పరిశుద్ధుడిగా సులుమానం పొందాడు కదా. రక్తాన్ని ఒలికించాడు కదా. మరి మీరేంటి అలా డబాయిస్తున్నారు? మీకు లేఖనాలు తెలియదా? గుడ్డోళ్ళ మీరు లేఖనాలు తెలియపోవడంగా, లేఖనాలు చదువుకోవట్లేదా? మీకు ధర్మశాస్త్రం తెలియదా అంటున్నాడు పౌలు. ఇప్పుడు ఈ పౌలు పట్టుకున్నారు ఇద్దరు మాటలు అందరూ కలిసి. పౌలు పట్టుకుని అగ్రప్రాజు తీసుకెళ్ళారు. అగ్రప్రాజు అంటాడు, అసలు ఏంటయ్యా గొడవ తలకాపడి వచ్చేస్తున్నాక? ఏంటయ్యా ఏసి ఎవరయ్యా బాబా? ఆ మతం ఏంటయ్యా? ఆ కులం ఏంటయ్యా? ఆ కొట్టుకుంటం ఏంటయ్యా? ఆ తిట్టుకుంటం ఏంటయ్యా? బాదుకుంటం ఏంటయ్యా? మాట్లాడితే ఎవరినో ఒకటి తీసుకొచ్చి ఈయన చంపేయండి, ఈయన పొడిసేయండి, ఏ శ్రమాన్ని ప్రకటిస్తున్నాడు, ఎవరినో ఒకటి తీసుకొస్తున్నారు, వీడికి తిప్పి చెప్పండి. ఏం తిప్పి చెప్తామయ్యా? ఆడేమైనా కన్నమెత్తే తిప్పి చెప్తామా? ఆయన ఎవరైనా మోసం చేస్తే తిప్పి చెప్తామా? ఆడెవరి సమ్మన దుబ్బెత్తే తిప్పి చెప్తామా? తెల్లాలికి ఇది ఒక ఉద్యోగం పెట్టుకున్నారంటే యూదులా అసలు ట్రాక్ వచ్చేస్తుందయ్యా. అసలు దేవుడు ఎవరయ్యా? మీ దేవుడు. అయోమయం ఆశ్చర్యాలు, అయోమయం గొడవలు మీ అన్నాడు అగ్గిరప్ప. అందుకు పౌలు అని తీసుకొచ్చారు, కొట్టి తీసుకొచ్చారు. పౌలు అన్నాడు, అసలు ఏంటి చెప్పోయా పౌలు? నువ్వు ధర్మశాస్త్ర బోధకుడు కదా, అసలు నువ్వు క్రైస్తవుడికి ఎందుకు మారావు? ఎందుకు నువ్వు స్వార్థ చెప్తున్నావు? ఎందుకు ఈ గొడవలు? ఈ రాజ్యం పరిపాలించాలో లేదో మాకు తెలియట్లేదు. లేకపోతే మిమ్మల్ని అందరూ ఓకుమ్మడిగా ఏదైనా చేయాలి, లేకపోతే బహిష్కరించాలనేది కూడా బాధ కలుగుతుంది మాకు. అసలు ఏంటి మతగోళం? ఈ మతంలో ఏముంది? ఏం చేస్తే చంపేస్తున్నారు మీరు? దేనికి చంపేస్తున్నారు మీరు అని పౌలుని అడిగారు. పౌలు చెప్తున్నాడు చూడు. అదే అగ్రప్పరాజా తమరు యూదుల నుండి సమస్తమైన ఆచారములను వివాదములను విశేషముగా ఎరిగిన వారు. మొదట ఒక మాట చెప్తాడు, రాజాది రాజా, మీకు ఒక విన్నపం చేస్తున్నాను. మా మతం గురించి, మా కులం గురించి, మా ఆచారాల గురించి మీకు సమస్తం తెలుసు. మేము బలిహారం చెల్లిస్తాం, మేము యెహోవాని ఆరాధిస్తాం, మేము ధర్మశాస్త్రాన్ని చదువుతాం, మేము ఎవరితో మాట్లాడం, మరి ఎవరు ఆహారం ముట్టుకోం, అంజుల ఆహారం ముట్టుకోం. ఎప్పుడైనా మీ ఇంటికాడ భోంచేస్తాం మేము? యూదులు ఎవరైనా భోంచేస్తారా మీ ఇంటికాడ? భోంచలేదే. మాకు ఎంత ఆస్తి లేకపోయినా, మేము ఎంత భేదవాళ్ళైనా మా మతాచార ప్రకారం మేము చేస్తున్నాం. కానీ అందించాం గనుక యూదులు నా మీద మోపిన నేరములన్నిటిని గురించి నేడు తమరి ఎదుట సమాధానము చెప్పుకోవడానికి వచ్చినందుకు నేను ధన్యుడనని అనుకొనుచున్నాను. తాల్మితో శాంతితో నా మనవి వినవలనని వేడుకొనుచున్నాను. మొదటి నుండి యెరూషలేములో నా జనము మధ్యను బాల్యము నుండి నేను బ్రతికిన బ్రతుకు ఎలాంటిదో యూదులు అందరికీ తెలుసు. నేను యేసు ప్రభువును నమ్ముకున్నామని చంపాను,
యేసుని చంపండి, బరబ్బాని విడిపించండి అని కేకలేసిన వాళ్ళు ఉన్నాను. అయ్యా, ధర్మశాస్త్ర కోవిదుడిగా ఉన్నాను. మా మతం గొప్పదని, మా కులం గొప్పదని, మా జాతి గొప్పదని నేను పీఠాధిపతిగా అనేక లక్షలాది మందికి బోధించాను అనే రహస్యం ఇక్కడ కూర్చున్న ప్రతి యూదుడికి తెలుసు. ప్రతి యూదుడు తెలుసు. అపోస్తలుడు సౌలు చాలా గొప్పవాడు, అతను మాకు మత బోధకుడిగా ఉంటాం, మేము అదృష్టవంతులము, మేము చేసుకున్న పూర్వపుణ్యం అని చెప్పి వీళ్ళందరూ నన్ను పొగిడిన వాళ్ళే, వీళ్ళందరూ నాకు కూడా వచ్చిన వాళ్ళే, వీళ్ళందరూ కూడా నా బోధ విన్న వాళ్ళే. కాదనమని చెప్పండి ఎవరైనా సరే ఇందులో. ముందుకెళ్ళు. వారు మొదటి నుండి నన్ను ఎరిగిన వారు నా తల్లిదండ్రులు ఎవరో, నా బంధువులు ఎవరో, నా జన్మకు కారణం ఏంటో, నేను ఎక్కడుండేవాడినో అన్ని విషయాలు వాళ్ళకి తెలుసు. గనుక సాక్ష్యం ఇచ్చుటకు వారికి ఇష్టమైతే నేను మన మతములోని బహునిష్ట గల తెగను ఇప్పుడు నేను కొంచెం నన్ను సాక్ష్యం చెప్పనమండి అన్నాడు పౌలు. ఏమని చెప్తున్నాడు? నేను యూదుడిగా యూద ఆచార్యమని కూడా కలిగి ఉన్నవాడని నేను శుద్ధి చేయించుకున్నాను. నేను ధర్మశాస్త్ర కోవిదులను. గమయల పాస్టర్ గారి దగ్గర నేను 14 సంవత్సరాలు ట్రైనింగ్ అయ్యాను. పీఠాధిపతిని. మరి కులాన్ని విమర్శించిన వాడిని చంపేశాను. నేను ఎంతో నిష్ఠగరిష్ఠగా ఉన్నాననే సంగతి ఇక్కడ కూర్చున్న వాళ్ళకి అందరికీ తెలుసు. అందరికీ తెలుసు. నేను సౌలునని, చాలా నిష్ఠగరిష్ఠ గలవాడినని, చాలా రోషం గలవాడినని, ధర్మశాస్త్ర కోవిదునని, మతాచారం గలవాడినని అందరికీ తెలుసు. అందించు. ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దాన విషయమైన ఇప్పుడు చెప్పలగొట్టు. ఎక్కడ చేశాడు వాగ్దానం? ఎప్పుడు చేశాడు వాగ్దానం? అందించా. నేను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందరు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానములను దేవుడు చెప్పాడు. ఖచ్చితంగా అబ్రహాము వంశంలో పుడతానని, లేకపోతే ఏ రాజుల వంశంలోనో ఎవరి వంశంలో పుడతానని చెప్పలేదైనా. లేకపోతే ఎక్కడో పుడతాను, నేను పుట్టి టైం తెలియదులే, నేను పుట్టి టైం ఆ డేట్లు తెలియదులే అని చెప్పలేదు. ఖచ్చితంగా నేను ఇజ్రాయెల్ మధ్యనే పుడతాను, ఇజ్రాయెల్ వంశంలో పుడతాను, హెబ్రీ వంశంలో పుడతాను, అబ్రహాం వంశంలో పుడతాను, దావీదు వంశంలో పుడతాను. ఎక్కడ పుడతాను తెలుసా? యెరూషలేములో పుడతాను. ఎలా పుడతాను తెలుసా? బెత్లెహేములో పుడతాను. ఎవరో పుడతాను తెలుసా? కన్యమరిగా పుడతాను. ఎక్కడ పుడతాను తెలుసా? పశువుల దొడ్లో పుడతాను. సర్వలోకానికి మానవాలే అక్కడ పుడతాను నేను. ఖచ్చితంగా ఆయన వాక్కిచ్చాడు. ఖచ్చితంగా ఆయన లేఖనం చెప్పాడు. ఆదికాండం 3:15 చూడు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును. భూలోకంలో విగ్రహాలు ఉందని చెప్తున్నాడు. భూలోకంలో మరి దేవునికి వ్యతిరేకంగా సాతాను శక్తులు ఉన్నాయని చెప్తున్నాడు. శక్తులు ఉన్నాయని చెప్తున్నా దేవుడు చెప్తున్నాడు, నేను పుడతాను, సాతాను శక్తుల నుంచి నా పిల్లలు విడిపిస్తాను. ఇప్పుడైతే తండ్రి వచ్చాడు, సాతాను శక్తులను బంధించాడు, నాకు విడుదల ఇచ్చాడు. తప్పలగొట్టు. అది ఎప్పుడు జరుగుద్ది? ఆయన వచ్చినప్పుడు. ఇప్పుడు ఈ అన్యులు, ఈ విగ్రహార్థికులు, ఈ పాపాత్ములు, ఈ దుర్మార్గులు, ఈ తాగుబోతులు, ఈ తిరుగుబోతులు సాతాను చేత బంధించబడి, లోకంలో బంధించబడి చీకట్లో జీవిస్తున్న సమయంలో ఆయన వచ్చాడు. వాళ్ళ మనోనేత్రాలు తెరపడ్డాయి. వాళ్ళు వచ్చారు, వాళ్ళ ఆత్మచేత వెలిగించబడింది. ఆయన వచ్చాడు, వాళ్ళకి విమోచన దొరికింది. వాళ్ళందరూ కేకెత్తున్నారు, యేసే రక్షకుడు, యేసే రక్షకుడు కేకెత్తున్నారు. నేను చేశానంటారా? నేను చేశానంటారా పని? చెప్పండి అయ్యారు, మీరు మీ న్యాయం చెప్పండి.
లేఖనాలు ఇశ్రాయేల్ దగ్గర ఉన్నాయా? పుడతాడని సంగతి ఇశ్రాయేల్కి తెలుసా? వాళ్ళకేం తెలుసు? దేవుడు పుడతాడని సంగతి వాళ్ళకేం తెలుసు? పాపం కడుగుతాడని సంగతి వాళ్ళకేం తెలుసు? ఆ భయంకర సాతాన శక్తి నుంచి విడిపిస్తాడని సంగతి వాళ్ళకేం తెలుసు? వాళ్ళకి తెలియదు. సర్వాధికారి దేవుడు ఆయన బిడ్డలు విడిపించుకున్నాడు. ఎవరి చేతులోంచి? సాతాను చేతులోంచి. ఎవరి చేతులోంచి? లోకంలోంచి. ఎక్కడి నుంచి? పాపంలోంచి. ఎక్కడి నుంచి? చీకట్లోంచి వాళ్ళకి విడుదల ఇచ్చి నిత్య కృపకు పాత్ర చేస్తున్నారు. వారందరూ కూడా పరిశుద్ధులుగా మారిపోతున్నారు. వారందరూ కూడా నీతిమంతులుగా మారిపోతున్నారు. వారు ఇప్పుడు చూసినప్పుడు వారి బలిహారం చెల్లించట్లేదు. వారు ఇప్పుడు చూసినప్పుడు అన్యుల ఆహారం భుజించట్లేదు. వారు ఇప్పుడు చూసినప్పుడు అన్యుల యొక్క ఆచరణలు పాటించట్లేదు. ఎవరు ఆపారు వాళ్ళని? ఎవరు ఆపారో చెప్పాలి మీరు. పౌలు ఆపాడా? అన్నయ్య ఆపాడా? సృష్టికర్త దేవుడు తిరిగి పరలోక శక్తి, పరలోక మహిమ, పరలోక ప్రభావంతో భూలోకులు విడుదల పొందా. కాబట్టి విడుదల పొందిన జీవితం. ఇక నేను విగ్రహాన్ని చేయనండి. ఇక నేను ఆ పనికి మళ్ళీ విగ్రహాన్ని ఆ యొక్క ప్రసాదాలు ముట్టుకోనండి. ఇక నాకు లోకంతో సంబంధం లేదండి. గుళ్ళోకి రాని అందరూ మీ అక్క చెల్లెలు పిల్లలు అందరూ వెళ్ళిపోతున్నారు అక్కడికి. నేను రానండి. నేను చర్చికి వెళ్ళాలి. నీ చర్చికి వెళ్ళాలి. అరే మన దేవుడు అక్కడ ఉన్నాడు కదా వెంకటేశ్వర. ఆ దేవుడు కదండి, నా దేవుడు చర్చిలో ఉన్నాడు. నా దేవుడు మరణించిన వాడు కాదు, నా దేవుడు సజీవుడు. నా దేవుడు ఇదేం గోలా? ఈ నీకు చెప్పానంటారా? ఎందుకంటే మీరు ఎలా మాట్లాడతారు అందించవా? మన 12 గోత్రముల వారు, మా 12 గోత్రముల వారు ఎడతెగక దివారాత్రములను దేవుని సేవించుచు. ఇంకో మాట చెప్పి చూసారు, చాలా గమ్మత్తు అనమాట. జీసస్ మెస్సయ్య యేసు పుడతాడని గుంపులో ఉన్నాడట. యేసు పుడతాడని గుంపులో ఉన్నవాడు ఫస్ట్ యోహాను. యేసు పుట్టుకకు యేసు ముందుండేవాడు ఎవడంటే యోహాను అని చెప్పి జబదయి గారు చెప్పారు. ఆ వాగ్దానం ప్రకారం ఇప్పుడు చెబుతున్నాడు, మా 12 గోత్రాలు వాళ్ళు ఇతరులు కూడా మాకు నాశనం, ఇతరులు కూడా మాకు నాశనం, గ్రీకులు కూడా మాకు నాశనం, మాదీలు కూడా మాకు నాశనం. మేము మట్టికి నిష్ఠ గరిష్ట కలిగి ఆయన పుడతాడని ఎదురు చూసిన వాళ్ళు మేము ప్రథములము. ఇప్పుడు యేసు ఎక్కడికి వచ్చాడు? యేసుని సిలువ ఎవరేశారు? యేసు ఎక్కడ పుట్టాడు? యెరూషలేములో పుట్టాడు. యేసు ఎక్కడ పుట్టాడు? బెత్లెహేములో పుట్టాడు. యేసు ఎవరో పుట్టాడు? మరియమ్మకు పుట్టాడు. యేసు బాబు ఎవడో? యూదుడు. యేసు తల్లి ఎవరో? యూదా స్త్రీ. యేసు ఎక్కడ పుట్టాడు? బెత్లెహేములో. మరి అన్యుల మధ్యకి ఎందుకు వెళ్ళాడు? వాళ్ళ మధ్యకి ఎందుకు వెళ్ళాడు? వాళ్ళేమైనా చుట్టాలా? వాళ్ళేమైనా బంధువులా? కాదు, వాళ్ళే ఆయన పిల్లలు. తప్పట్ల కొట్టు. ఈ ధర్మశాస్త్రం తెలిసినంత మాత్రమున, ఈ లేఖనాలు తెలిసినంత మాత్రమున, వీళ్ళు నిరంతరము ఏసొత్తాడు ఎదురు చూసినంత మాత్రమున వాళ్ళు దేవుడి పిల్లలు కాదు. అది నా తప్ప? నేను దేవుడి బిడ్డని, నన్ను రక్షించుకున్నాడు, నన్ను దేవుడి బిడ్డని, నా పాపాలు కడిగాడు. మరి వాళ్ళు దేవుడి బిడ్డలు కానప్పుడు వాళ్ళ పాపాలు ఎలా కడుగుతాడు? వాళ్ళు దేవుడి బిడ్డలు కానప్పుడు వాళ్ళని ఎలా విమోచిస్తాడు? వాళ్ళు దేవుడి బిడ్డలు కానప్పుడు వాళ్ళని ఎలాగా మరి బాప్టిజమిస్తాడు? వాళ్ళకి ఎలాగ మళ్ళీ తిరిగి పునరుద్ధరణ శక్తిని ఇస్తాడు? అది నా తప్ప? ఎవరిస్తున్నారు వాళ్ళకి విమోచన? ఎవరిస్తున్నారు వాళ్ళకి రక్షణ? ఎవరిస్తున్నారు? వాళ్ళ పాపాలు ఎవరు కడుగుతున్నారు? యేసు దివ్యనామం ఎవరు బయలుపరిచారు? దానికి సమాధానం చెప్పమన్న మా వాళ్ళని. నేను కాదంటలేదు. మా వాళ్ళు గొప్పలే, మా వాళ్ళు బలవంతులు, ఎవరైనా తీర్పు చెప్పడానికి తీర్పు చెప్పినవాడు ఒక ఆయన ఉన్నాడు. తీర్పు చెప్పినవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు సృష్టికర్తని. ఎందుకు తీర్పు చెప్పాడు? తన పిల్లలు నశించడం ఇష్టం లేక, తన పిల్లలు భూలోకంలో ఉండడానికి ఇష్టం లేక, నిత్య రాజ్యంలో తన కుడిపార్శ్వంలో నిత్యానందభరితులుగా పరలోక రాజ్యంలో ఉండాలని ఆయనే తీర్మానం తీసుకుని ఆయనే విడిపించాడు. వాళ్ళ కనిష్ట గరిష్టని బట్టి కానీ, వాళ్ళ భక్తిని బట్టి కానీ, వాళ్ళ నీతిని బట్టి కానీ, వాళ్ళ జీవితాన్ని బట్టి కానీ ఆయన రక్షించలేదు. మీరు చూడండి, ఎదురుగుండా చూడండి అయ్యగారు, మీరు ఎదురుగుండా చూడండి. అంజలంటే నాకు ఒళ్ళు మంట. అంజులతో నేను మాట్లాడను, అంజులతో స్నేహం చేయను, అంజలింట్లో నేను భోజనం చేయను. ఇవాళ వాళ్ళ ఇంట్లో నేను భోజనం చేస్తున్నాను, నేను వాళ్ళతో స్నేహం చేస్తున్నాను.
ఎందుకు ఏం చెప్తున్నాను? వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, నేను కూడా అక్కడి నుంచి వచ్చాను. వాళ్ళని రక్షించిన దేవుడే నన్ను రక్షించాడు. వాళ్ళ దేవుడు, నా దేవుడు నాకు తండ్రి అయిన దేవుడే వాళ్ళకి తండ్రి అయినాడు. మేమందరము ఒకే తండ్రికి పుట్టాము. ఒకే తండ్రి మాకు ఖైదలను చెల్లించాడు. ఒకే తండ్రి మా పాపాలకు అడిగాడు. ఒకే తండ్రి మాకు విమోచన ఇచ్చాడు. మమ్మల్ని పరిశుద్ధపరుచుకుని పరలోక రాజ్యం తీసుకెళ్తున్నాడు. కొద్ది కాలం లోకం ఉంటాం, శాశ్వతకాలం పరలోక రాజ్యం ఉంటాం. ఆ భాగ్యము, ఆ అదృష్టము, ఆ కృప వాళ్ళకి లేదు. నన్ను ఏం చేయమంటారు సార్? నన్ను ఏం చేయమంటారు కృప గారు? నన్ను ఏం చేయమంటారు? నేనేమైనా వాళ్ళు మత మార్పు చేశానా? వాళ్ళని కుల మార్పు చేశానా? మీరు దేవుడిని నమ్ముకోండి అని కేకలేసా నేను? మాట్లాడితే కులం మార్చేస్తున్నాడు, మాట్లాడితే మతం మార్చేస్తున్నాడు, మాట్లాడితే ఈడ్చుకుపోతున్నాడు. చెప్పనండి, ఎవరైనా సరే సాక్షి చెప్పనండి, ఎవరైనా సరే సాక్షి చెప్పనండి. దాన్ని నేనేం చేయనండి, దానికి నేనేం చేయను? నా నడికట్టు యొక్క జేబురుమాలకు ఉందండి పవరు. నా జేబురుమాల ఎవరికైనా తెలియదంటే స్వస్థ అయ్యా, పాప విమోచన, శాప విమోచన, నేను దారిని వెళ్తున్న దెయ్యాలు పారిపోతాయి. ఇదంతా ఆయన పవరు. నేను మరి ధర్మశాస్త్ర బోధకుడిగా ఉన్నాను, కానీ నా వల్ల ఎవరు రక్షించబడలేదు. నా వల్ల మతం అని ఏడ్చాను. కానీ ఈ రోజున నేను ఎవరికి బోధించట్లేదు. నేను వెళ్తే చాలు నాకు కూడా వచ్చేస్తున్నారు, నేను నుంచుంటే చాలు నాకు కూడా వచ్చేస్తున్నారు. ఇది నా తప్ప? నేను వాళ్ళని పిలుస్తున్నానా? నా జేబుడు మాల తగలటం ఏంటి, స్వస్థ అవ్వటం ఏంటి? నా అంగీ తగలటం ఏంటి, స్వస్థ అవ్వటం ఏంటి? నా మాట వింటే చాలు నాగుపాము లేచినట్లుగా లేచినా కూడా పరిగెట్టి రావటం ఏంటి? ఇది నేను చేస్తున్నాను తప్ప? చెప్పండి అయ్యారు. ఆయన నాలోకి వచ్చాడు. ఎవరు వచ్చారు నాకు? ఆయన నాలోకి వచ్చాడు. ఆయన నాలో నివాసం చేస్తున్నాడు. నన్ను మరుగుపరుచుకుని తన బిడ్డలను తబలా కొట్టండి, తన బిడ్డలను రక్షించుకున్నాడు. అంజలుగా మారిపోయిన తన బిడ్డలను, శాపగ్రస్తుగా మారిపోయిన తన బిడ్డలను, పాపాత్మలు మారిపోయిన తన బిడ్డలు, అయ్యా భయంకర చేతులు కలిపిన తన బిడ్డలను ఆయన రక్షించుకున్నాడు. ఆయనే రక్షించుకున్నాడు, ఆయనే విమోచించుకున్నాడు, ఆయనే పాపాలు కడుగుతున్నాడు, ఆయన నేతలు తిరుగుతున్నాడు, ఆయనే వారికి తిరిగి పునరుద్ధార శక్తి నుంచి పరలోకానికి తీసుకెళ్తున్నాడు. ఈ తప్పు నాదా? నేను యేసుని అడిగానా నాకు శక్తి కావాలని? యేసుని అడిగానా నేను బోధిస్తానని? అడగలేదు. యేసుని ఏర్పరచుకున్నాడు. పరలోకానికి వచ్చాను నేను, ఆ పని నిమిత్తమే ఇచ్చాను. అందుకు నాలో ప్రవేశించి కొన్ని కోట్లాది మందిని విమోచించుకున్నాడు. ఎలాగా? అంజలుగా మారిపోయిన వాళ్ళే. ఎలాగా? పరలోకానికి వచ్చి తాగుబోతులుగా, పరలోకానికి వచ్చి తిరుగుబోతులుగా, పరలోకానికి వచ్చి నానా మతాల్లో, పరలోకానికి వచ్చి నానా జాతుల్లో చిక్కుబడిపోయి దిక్కులేని జీవితాన్ని జీవిస్తుండగా ఆయన పరిశుద్ధుడై, పవిత్రుడై, సర్వాధికారి, సృష్టికి కారణభూతులైన వాడు వాళ్ళ పిల్లల్ని ఎత్తుక్కుంటాడు, ఇళ్ళకెళ్తున్నాడు. వాళ్ళ పిల్లల్ని ఎత్తుక్కుంటాడు, విడిపించుకుంటాడు. అది నా తప్ప? నేను యూదున సంగతి మీకు తెలియదా? నన్ను ఎన్నుకున్నవాడు ఎవడు? ఆయన. నన్ను ఏర్పరచుకున్నవాడు ఎవడు? ఆయన. ఆయన ఏం చేశాడు? నాలో ప్రవేశించాడు. అగ్రిపరాజు ఇంకా ఇలా జరుగుతున్నాయంట. వెళ్ళానండి అగ్రిపరాజు, పౌలు వెళ్ళిపో, కొంచెం సాక్షి ఉందండి. వద్దు బాబోయ్, నీ మాటలంటే నేను కూడా దేవుడు నమ్ముకోవాలనిపిస్తుంది. ఎలా తెలుసా పౌలు? మీరు కాదు, మీ తాతలు కాదు, మీ ముత్తాతలు కాదు, తాత ముత్తాతలైనా మీరు దేవుణ్ణి నమ్ముకోలేరు. ఎందుకు నమ్ముకోలేరు తెలుసా? మీ పేరు జీవగ్రంథంలో లేదు, మీరు పరలోకానికి రాలేదు, మీరు దేవుని కుమారులు కారు, అందుకు మీరు పడిపోలేదు. అందుకు మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ పాపాలైన కడగడు, మీకు విమోచన ఇవ్వడు, మీకు రక్షణ ఇవ్వడు. అందుకు మీరు యేసుక్రీస్తుని నమ్ముకోలేరని చెప్పాడు అగ్రిపరాజుకు. ఎవరు? అప్పుడు నాకు కూడా కంగారు అవుతుంది, వెళ్ళిపో, నాకు కూడా ఆయన నమ్ముకొని అనిపించింది అన్నాడు అగ్రిపరాజు. ఎట్టి పరిస్థితుల్లో మీరు యేసు ప్రభు నమ్ముకోరు. యేసు మీ దగ్గరికి రాడో, మీ పాపాలు కడగడో, మీకు విమోచన ఇవ్వడో, మీకు రక్షణ ఇవ్వడం. ఎందుకంటే మీ పేరు జీవగ్రంథం లేదు కాబట్టి. ఎందుకు? దానికి నిదర్శనం, నన్ను చూస్తే చాలు అనేక మంది పరిశుద్ధాత్మ నాట్యం చేస్తారు. నన్ను చూస్తే చాలు అనేక మంది ఎర్రి కేకలేస్తారు, అయ్యా క్రీస్తు అని కేకెత్తారు. నేను క్రీస్తు కాదని చెప్తున్నాను వాళ్ళకి. నాలో ఉన్నవాడు క్రీస్తు, నాలో ఉన్న క్రీస్తుని చూస్తున్నారు, నన్ను వెంబడిస్తున్నారు వాళ్ళు. నా ప్రియ క్రైస్తవుడా, పౌలు చెప్తున్నాడు, రక్షణ పొందాలంటే
క్రైస్తవుడిగా మారాలంటే ధనవంతులైనంత మాత్రమున, భక్తి పరులైనంత మాత్రమున, అయా ఎదురు చూసినంత మాత్రమున క్రైస్తవులుగా మారలేరు. క్రైస్తవులుగా మారాలంటే ఖచ్చితంగా ఆయన బిడ్డలై ఉండాలి. మీరు ఎవరైనా యేసుని అడిగారా? ఎవరు వచ్చారు మన దగ్గరికి? ఆయనే తప్పలు కొట్టండి. ఆయనే వచ్చాడు, ఖైదున చెల్లించాడు, పాప విమోచన చేశాడు, విమోచన ఇచ్చాడు. మనకందరూ కూడా పరిశుద్ధపరచుకుని ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నాడు? పరలోక రాజ్యాలకి. మన ఎవరి పిల్లలేమో మనల్ని విడిపించుకున్నాడు ఎవడో, మనల్ని రక్షించుకున్నాడు ఎవడో, మనకి ఖైదున చెల్లించిన వాడు ఎవడంటే మన తండ్రి. ఎవరికి పుట్టిన బిడ్డ ఎక్కెక్కబడని మనల్ని విడిచిపెట్టడానికి ఇష్టం లేక నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పాపలో ఉన్నా, ఏ దుఃఖంలో ఉన్నా, ఏ శాపలో ఉన్నా నేను విడిపించుకున్నాడు. అందుకు మనము ఏం చెప్పాలి వాళ్ళకి? పౌలు చెప్తున్నాడు, నేనెవరో మీకు తెలియదురా. ఎందుకు అలా వాదింతారు? ఎందుకు తీర్పులు చెప్తారు? ఎందుకు పనికి మాలి తీర్పులు చెప్తారు? అయ్యా, వాళ్ళకి తీర్పు లేదురా. వాళ్ళ తండ్రి వాళ్ళ పాపాన్ని కడిగేశారురా, తీర్పుని దాటేశారా. వాళ్ళు నిత్యరాజ్యానికి వెళ్ళిపోతున్నారు. యేసే రక్షకుడని, యేసే విమోచకుడని, యేసు పుట్టాడని ఎవరైతే చెప్తున్నారో వారందరూ నిత్యరాజ్యానికి అర్హులని చెప్పలేదా లేఖనం? మరి వాళ్ళు ఒప్పుకుంటారు కదా, అందుకు వాళ్ళు తీర్పులోకి రారు. వారు మళ్ళీ పుట్టరు, వాళ్ళు సమాధిలో ఉండరు. అయ్యా, తీర్పు కోసం ఎదురు చూడరు. ఏ రోజున వాళ్ళు ఈ షర్ట్ విప్పుతారు, ఆ రోజునే పరలోక రాజ్యంలోకి, ఆ రోజున నిత్య రాజ్యంలోకి, ఆ రోజునే పరమరాజ్యంలోకి వెళ్ళిపోతారు. వారి కోసం ఎవరు వచ్చారు? ఆయన వచ్చాడు. ఎవరు? సర్వాధికారైన దేవుడు. ఎందుకు వచ్చాడు తెలుసా? సాతాను శక్తుల నుంచి, అంధకార శక్తుల నుంచి, పాప బంధకాల నుంచి, లోక బంధాల నుంచి విడిపించుకుని నేను పరమరాజ్యం తీసుకెళ్ళడానికి ఆయనే స్వయంగా వచ్చాడు. ఆయన చేత లోకమంతా తీర్పు చెబుతుంది. ఎందుకంటే వాళ్ళు తీర్పులోకి వస్తారు కాబట్టి. వాళ్ళు సత్తే పెట్టిలో పోతారు, వాళ్ళు సత్తే మళ్ళీ పుడతారు. మనం సస్తే నిత్యరాజ్యంలోకి వెళ్తాం. తీర్పు అయిపోయింది మనకి. ఎప్పుడైపోయింది? యేసు ఏ రోజునైతే వచ్చాడు, యేసు ఏ రోజునైతే నీకు ఆ పాప విమోచన చేశాడు, యేసు ఏ రోజునైతే బాప్టిజం ఇచ్చాడు, యేసు ఏ రోజున సంఘాన్ని తీసుకొచ్చాడు, ఆ రోజున నీకు తీర్పు అయిపోయింది. ఇక నీకు పాతాళంతో పర్లేదు. రే పేతురు అయ్యగారు గుడారం కట్టు. ఏ గుడారం అండి? పరలోక గుడారం కట్టు. అది ఎలాగుంటుందండి? పరలోక గుడారానికి అడ్డాలు ఉండవురా, దీనికి అడ్డాలు ఉండవురా. నేను నా పిల్లలు కలిసి చక్కగా మాట్లాడుకుంటూ చెప్పుకుంటూ కవులు చెప్పుకుంటూ ఉంటాంరా. అదే చర్చి. ఆ చర్చిలోకి వస్తారు నా పిల్లలందరూ పరలోక రాజ్యం వెళ్ళిపోతారు. నా ప్రియ కుమారి ఎవరైనా మతం మార్చారు? మీరెవరైనా కులం మార్చారా? మీరేమైనా జాతి మార్చారా? యేసుని మీరు ఎవరన్నా అడిగారా? ఎవరు మార్చుకున్నారు మిమ్మల్ని? ఎవరు పాపిగా మారిపోయిన మిమ్మల్ని పరిశుద్ధులుగా మార్చాడు ఎవడు? శాపగ్రస్తులుగా మారిపోయిన వాళ్ళని పరిశుద్ధులుగా మార్చాడు ఎవడు? లోకస్తులుగా నరులుగా మారిపోయిన వాళ్ళని పరలోకస్తులుగా మార్చాడు ఎవడు? ఆయన. అందుకే ధైర్యంగా మనము ఇక మేము తీర్పులోకి రాము. దిస్ ఈజ్ లాస్ట్ లైఫ్. ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? యాత్రికులము, మేము యాత్రికులు.